పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి సందేశం మకర రాశి వారికి ఈ వీడియోలో ఇవ్వబడుతుంది. ప్రధానంగా ఈ 10 రోజులలో మకర రాశి వారికి వివాహపరంగా, ఉద్యోగపరంగా, ధనపరంగా, కుటుంబపరంగా, ప్రయాణాల పరంగా, ఆరోగ్యపరంగా మొదలైనటువంటి విషయాలలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మిథున రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనిలో పోటీ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు, ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుంటుంది. ఏదైనా గతంలో రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటి నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి కొంతవరకు అనుకూలత పెరుగుతుంది. కానీ 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, గురుగ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే 7వ స్థానం అంటే కళత్ర స్థానము, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రధానంగా చెప్పాలంటే కొత్త ఒప్పందాలు అనేటటువంటివి చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలలో కూడా కొత్త అవకాశాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. ప్రధానంగా 17వ తేదీ నుంచి రవి కూడా 8వ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఊహించని విధంగా ఖర్చులు పెరగటం కానీ, రకరకాలైన సమస్యలు రావటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఆల్రెడీ 8వ స్థానంలోనే కేతువు యొక్క సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత మీకు రవికేతు గ్రహాలకు కలయికతో ఒక రకంగా అంతర్ముఖమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరిని నమ్మవద్దు. 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఖచ్చితంగా దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, గురువుల సహాయం అనేవి కలుగుతూ ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి కొంతవరకు అనుకూలంగా మారుతుంది. 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మకర రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెట్టేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. ఆదాయం వచ్చినటువంటి దానికి కరెక్ట్గా అంటే ఒక లెక్క అనేది ఉండాలి. ఇక్కడ 3వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కొద్దిగా పురోగతి లభిస్తుంది. అసలు ఈ 10 రోజులలో మకర రాశి వారికి ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది? 10 రోజుల కాలం అంటే చేసే ప్రతి పనిలో కూడా ధైర్యంగా నిలబడాలి. సంబంధాలలో మాత్రము ఓర్పు అనేటటువంటి చాలా అవసరం. ఇప్పుడు డే వైజ్ ప్రిడిక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత ఈ 10 రోజులలో మకర రాశి వారికి ఎటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ మనం ఈ 10 రోజుల్లో ఏం తెలుసుకోవాలి? ఒక వీడియో చూసామంటే ఊరిక చూసి వదిలేయటం కాదు కదా. దీని నుంచి నాకు ఎంతవరకు ఉపయోగం కలుగుతుందని తెలుసుకోవాలి. అంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఈ దశలో మీకు వివాహపరంగా, దాంపత్యపరంగా, భాగస్వామ్య వ్యాపారాల పరంగా ఇవి మీకు ప్రధానంగా మారుతూ ఉంటాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కొంచెం ఒక ముఖ్యమైన చర్చ కూడా జరుగుతుంది. చిన్న అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహపరంగా అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములతో కానీ, కొత్త భాగస్తులతో కానీ, లేదా కస్టమర్స్తో కానీ చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీరు మాట్లాడేటటువంటి మాటలలో స్పష్టత చాలా అవసరం. మీరు చెప్పింది ఒక విధంగా, ఎదుటివారు చెప్పేది మరొక విధంగా ఉంటే అర్థం చేసుకునేటటువంటి దాంట్లో తేడా వస్తుంది. ఖచ్చితంగా సోమవారం రోజున శివపార్వతులను ప్రార్థించడం చాలా మంచిది. తర్వాత 13వ తేదీ ఉదయం 6 గంటల 6 నిమిషాల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అనుకోని పరిణామాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక రహస్యాలు, సంయుక్త ధనం, బీమా, అప్పులు జరుగుతూ ఉంటాయి. పాత బకాయిలకు సంబంధించినటువంటి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా అసలు ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి దాంట్లో హనుమాన్ జపం చేయడం చాలా మంచిది. హనుమాన్ దర్శనం చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9 గంటల 36 నిమిషాల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు ఈ సమయంలో
ఇది మకర రాశి వారికి దాదాపు అనుకూలమైన స్థానం అని చెప్పాలి. ఇక్కడ మీకు అంటే చంద్ర గోచారాల్లో ఇది ఒక బలమైనటువంటి స్థితి అని చెప్పాలి. అంటే 9వ స్థానాన్ని అదృష్ట స్థానం అంటాము. చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణంతో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు కూడా జరపవచ్చు. ఉద్యోగం లేదా విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవకాశం కూడా వస్తూ ఉంటుంది. ఇక 17వ తేదీ సాయంత్రం నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఇది మీకు కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే అత్యంత ముఖ్యమైనటువంటి సమయము. మీరు చేసేటటువంటి పనిలో ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త కొత్త బాధ్యతలు వచ్చేస్తూ ఉంటాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఉద్యోగ మార్పుకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు మీరు చేసేటటువంటి సంస్థ నుంచి అంటే వ్యాపారస్తులు కొన్ని సంస్థల నుంచి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అంటే మీ ప్రతిష్టలు పెంచే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలానే అయితే పరిభారం కూడా పెరుగుతుంది. కానీ ఒకేసారి అన్ని పనులు మీపై కూడా పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఈ రోజుల్లో మీకు లాభాలు, ఆదాయము, పరిచయాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ 10 రోజులలో మకర రాశి వారికి అసలు ఉద్దేశం ఏమిటంటే ఈ 10 రోజులలో మకర రాశి వారు యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలో ముందుకు సాగుతుంది. మొదట సంబంధము మీ దృష్టిని ఆకర్షిస్తుంది. తర్వాత అనుకోనటువంటి విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆ తర్వాత ఒక అదృష్ట మార్గాన్ని చూపిస్తుంది. తర్వాత కెరీర్లో కదలిక వస్తుంది. చివరికి లాభం వస్తుంది. అంటే సంబంధ మార్పు అంటే సంబంధము, మార్పు, భాగ్యము, కెరియరు, లాభం వీటి మీద ఆధారపడింది. అలానే 17వ తేదీ తర్వాత మీరు కెరియర్ విషయంలో మరింత చురుకుగా మార్పు రావచ్చు. 10వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం కూడా వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి చిన్న సందేశం ఏమిటంటే ఈ 10 రోజులు మకర రాశిలో జన్మించినటువంటి వారు అసలు మంత్రం ఏమిటి అంటే ధైర్యంగా పోరాడు, ఓర్పుతో మాట్లాడు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు, కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే నీ శక్తిని చూపించు, వచ్చినటువంటి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఖచ్చితంగా వదులుకోవటానికి ప్రయత్నం చేయకు. మీకు వచ్చే అవకాశం చాలా పెద్ద ప్రకటనలా సౌండ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే అవకాశం ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. మీ జీవిత భాగస్వామి చెప్పేటటువంటి ఒక మాట కావచ్చు, ఒక ప్రయాణం కావచ్చు, ఒక కొత్త బాధ్యత కావచ్చు, లేదా చాలా కాలం నుంచి రావాల్సినటువంటి ఒక ఆర్థిక సమాచారం కావచ్చు. ఈ 10 రోజుల్లో జరిగే చిన్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.